హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు మిక్స్డ్ వెజిటేబుల్ సలాడ్ అయితే చూపిస్తున్నా అండి. దీనికి ఒక టమాటో, ఒక క్యారెట్, ఒక ఉల్లిపాయ, ఒక హాఫ్ ముక్క కీరా దోసకాయ తీసుకొని సన్నగా కట్ చేసేసుకోండి. కట్ చేసుకొని ఒక బౌల్లో వేసేసి ఇవన్నీ ఒక చెక్క నిమ్మకాయ కూడా పిండేసుకోండి. పిండిన తర్వాత దీంట్లో చిల్లీ ఫ్లెక్స్, కొంచెం మిరియాల పొడి, అలానే మిక్స్డ్ హెర్బ్స్ ఒక స్పూన్ మిక్స్డ్ హెర్బ్స్ వేసుకోండి. వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం మైనోసు, అలానే పెరుగు కూడా వేసుకోండి. ఒక కప్పు పెరుగు వేసుకోండి. వేసుకొని మొత్తం కొంచెం సాల్ట్ వేసేసుకొని మొత్తం ఒకసారి అయితే కలిపేసుకొని తింటే చాలా బాగుంటుందంట. కొంతమంది వెజిటేబుల్స్ ఉత్తిగానే తినలేరు కదా, అందుకని ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇదైతే మా మేనకోడలు హాస్టల్లో ప్రిపేర్ చేసిందండి, అందుకే పెరుగు అయితే అంత గట్టిగా ఉంది. మనం ఇంట్లో చేసుకునేటక్కయితే కొంచెం గట్టి పెరుగు వేసుకుంటే ఇంకా బాగుంటుందంట. ఈ విధంగా అయితే మీరు ట్రై చేయండి ఒకసారి. తనైతే కారం వేసింది, మీకు కారం వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఎలానో చిల్లీ ఫ్లెక్స్ వేసాం కాబట్టి ఆ కారం సరిపోతుంది అనుకుంటే. చూస్తున్నారుగా, ఈ విధంగా కలిపేసుకొని దీన్ని ఇలానే తినేస్తారంట. నాకైతే తను షేర్ చేసింది, నేను ఇది మీకు షేర్ చేయాలనిపించి షేర్ చేస్తున్నాను. మీకు నచ్చితే కనుక ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హాస్టల్లో ఉండే పిల్లలు ఈ విధంగా అయితే ఎంజాయ్ చేస్తారండి. పాపం హోమ్ ఫుడ్కి కొంచెం దూరంగా ఉంటారు కదా, అందుకని.